రాజమండ్రి 49వ వార్డులో పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, క్వారీ గోతుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, లేకుంటే నిరాహార దీక్ష చేస్తానని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. రాజమండ్రి క్వారీ ప్రాంతం 49వ వార్డులో అధ్వానంగా ఉన్న పారిశుధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని పేద కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారని, అలాంటి వార్డుల్లో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు తొలగించడం లేదని, పారిశుధ్యం అధ్వానంగా ఉందని తెలిపారు. ఏదో ఒక రోజు క్వారీ ప్రాంతంలో నిరాహార దీక్ష చేస్తామని, అప్పటికి అధికారులు పట్టించుకోకపోతే తాను నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటానని బర్రె కొండబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, సంగపు నాని, బి జనార్దన్, జుత్తుక దేవి, గారా నాగమణి తదితరులు పాల్గొన్నారు. చెత్త వెంటనే 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 50 వార్డులో ఉన్న చెత్త లారీల్ని తొలగించాలని చెప్పి 50 లారీలు వార్డు మీద రివ్యూ పెడతామండి. ఈ 10 రోజులు అయిన తర్వాత ఒకరోజు క్వారీ మార్కెట్ సెంటర్లో లేకపోతే క్వారీ ఏరియాలో ఎక్కడో చోట దీక్ష అనేది పెడతాం. ఒకరోజు నిరసన దీక్ష. అది అయిన తర్వాత అప్పటికీ కానీ పూర్తిగా మా 37 మంది శానిటేషన్ వర్కర్స్ని కానీ ఇవ్వకపోతే వెంటనే రోజు ఏదన్నా చెప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష పెట్టడానికి నేను సిద్ధమయ్యానని చెప్పేసి తెలియజేస్తున్నాను.